చదువుకుందాం మరొకసారి. చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు తీగులు. ఎవరు నా యందు నిలిచి ఉందునో ఎవరు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం. నీవు ద్రాక్షవల్లివై ఉన్నావు, నీలో మేము తీగులమై ఉన్నాం. ద్రాక్షవల్లి లేకుండా తీగులు లేవు నాయన. అలాగని చెప్పి తీగ ద్రాక్షవల్లి మీద అతిశయించడానికి లేదు. నీలో నాయన మేము చెట్టు కొమ్మ ఎలాగైతే అంటగట్టబడుతుందో నీలో మేము కూడా అలాగే అంటుగట్టబడి వేరులైపోయినట్టు మనం దయచేయండి. ఈ రాజుడు 10 నిమిషాలు సిరిచంద్ర మరియు పట్టండి. నోటికి ఓరగా చేసుకొని 10 నిమిషాలు మాతో మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. అమ్మ చిన్న చేతబడి పంపించిరా 2 పంపించిరా చేతబడి పంప. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. ఇక్కడ దేవునికి మానవుడికి అనగా భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి అనుసంధానం ఏంటంటే, ఆయన నేను చెట్టుని అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఆయన ద్రాక్షవల్లి అయితే మనము ఆయనలో ఉండవలసినటువంటి తీగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం దీన్ని చెప్పుకొచ్చాము. ఇది మనం అనుకున్నాం, ఇది చిన్న చెట్టు. ఏమండి, దీనికి చిన్న చెట్టు అయితే ఈ చెట్టుకి కొన్ని కొమ్మలు ఉన్నాయి. జాగ్రత్త గమనించాలి మీరు. ఈ కొమ్మలు ఉన్నాయి. ఇదో కొమ్మ, ఇదో కొమ్మ, అదో కొమ్మ. ఇంచుమించు దీనికి 4 కొమ్మలు ఉన్నాయి ఈ చిన్న మొక్కకి. ఏమండి, ఈ మొక్కని అడ్డు పెట్టుకున్నంత కాలం ఈ కొమ్మలు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాయి. బాగా గమనించండి మీరు. ఇది మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఈ కొమ్మ ఎప్పుడైతే ఏ గాలి తుమానుకో లేకపోతే ఇంకో రాడుతాను ఇది కిందకి పోయింది అనుకోండి. అలాగా ఏమండి, ఎంతవరకు ఇది చెట్టు 4 చెట్లు ఉంది కొమ్మ. ఇప్పుడు గాలికో లేకపోతే ఏదో సమస్య వచ్చి ఇది ఇరిగిపోయింది కిందకి. ఇది పసిరిగానే ఉంది, కానీ ఇది 24 గంటల తర్వాత చూస్తే ఇది ఏమైపోయిందమ్మా, దీంట్లో ఉన్న పచ్చదనం అంతా పోయి ఎండిపోయి అది పొయ్యిలోకి తప్ప దేనికి పనికిరానటువంటి విధంగా ఈ కొమ్మ తయారైంది. మీరు ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే ఈ యొక్క కొమ్మలో ఏమై ఉంటుందంటే, కొమ్మ మనమై ఉన్నాం. దేవుడు అన్నారు కదండి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. మీరు నాలోనే ఉంటేనే తప్ప, నేను మీలో ఉంటేనే తప్ప మీరు ఫలించాలంటే బహుగా ఫలించాలంటే మీరు ఎక్కడ ఉండాలంట, నాలో ఉండాలి అంటున్నాడు. ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి, కానీ లోకంలో కాదు మనం ఉండేది. లోకంలో ఎన్నో ఉన్నాయి మనం ఉండడానికి, ఎన్నో సమస్యలు ఉన్నాయి లోకంలో. మన లోకంలో దేవుణ్ణి విడిచిపెట్టి ఎప్పుడైతే మనం లోకంలో తిరిగామో ఇరిగి పడిపోయినటువంటి కొమ్మతో సమానము విశ్వాస జీవితము. ఎప్పుడైతే యేసయ్యకి మనకి కనెక్షన్ లేదో మనలో ఉన్నటువంటి ఆత్మీయ విశ్వాసము పసిరితనము కొద్ది గంటల్లో ఏమైపోతుందంటే పతనమైపోయి పనికి రాకుండా పోతుంది కొమ్మ. అనగా ఇది పొయ్యిలోనికి తప్ప మరి దేనికి పనికి రాదు. అనగా ఈ దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు నరకపాత్రులు కానీ పరలోకపాత్రులు అన్నిటికీ కాలేరు. అందుకే దేవుడు ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. ఇప్పుడు ద్రాక్షవల్లిలోంచి తీగలు ఉన్నాయి కదండి, ఈ కొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు కాయలు కావాలంటే ఈ చెట్టు మొదలు కాస్తుందా కొమ్మ కాస్తుందా అమ్మా? కొమ్మ కాయాలి. అనగా తీగులు అన్నది ఎవరు? మనమే కదండి. ఈ చెట్టు దేవుడు అయితే ఈ తీగులు మన అందరం అయి ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తీగు చెట్టులో ఉన్నంత కాలమే ఈ తీగి పళ్ళించగలుగుతుంది, కానీ చెట్టుకి దూరం అయి ఉండి ఇది పళ్ళించడానికి అవకాశము లేదు. ఈరోజు నీవైనా నేనైనా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అంటే లోకంలో తిరిగితే మనం ఆశీర్వదించబడలేం. ఎక్కడెక్కడో తిరిగితే ఆశీర్వదించబడలేం. మనం ఎక్కడుంటే ఆశీర్వదించబడతామంటే దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర మనం గోజాడు మొరపెట్టి కన్నీరు విడిచి ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు దైవ సన్నిధిలో మనము ప్రభావాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఎవడు నా యందు నిలిచి ఉంటాడు. అర్థమైందండి.
ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, నేను ఎవరి యందు నిలిచి ఉంటాను, మరి ఏమవుతాడంట? బహుగా చెప్పండి మీరు, బహుగా ఫలిస్తాడు. మరి ఈ రోజు ఎంతమంది ఫలభారితంగా ఉంటున్నాం, ఎంతమంది మనం ఫలాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాం, ఎంతమందిని మనము ఆత్మీయ ఫలాలు ఫలించేవాడుగా ఉంటున్నామో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మన జీవితం ఎలా ఉందండి? ఎండిపోయిన కొమ్మలేము, ఆశీర్వాదాలు లేవు, అభివృద్ధి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కుటుంబంలో ఎంత సంపాదించుకున్నా కుటుంబంలో ఏమి లేదంటండి, సంతోషం లేదు, ఆనందం లేదు. కారణం దేవునికి దూరంగా ఉండటం వలన, దేవునికి అంటికట్టబడి ఉండలేకపోవటం వలన, దేవునికి దూరంగా ఉండడం వలన ఇలాంటి పరిస్థితులు మనకి సమాజంలో ఎదురవుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇల్లు పడిపోయిన కొమ్మ ఫలించడానికి పనికిరాదు, యేసయ్యతో ఉన్న కొమ్మ బహుగా ఫలిస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంచేత ఇప్పుడు తీగలు ఫలించాలా, ద్రాక్ష ఒడి ఫలించదా? తీగల మీద మనమే ఫలించాలి. ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలభారితంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే విధంగా నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వచనం ఏంటంటే చూడండి, కోర్టున 107వ కీర్తన 3వ వచనాన్ని చదువుకున్నాం. తూర్పు నుండి పడమటి నుండి, తూర్పు నుండి పడమటి నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి, నానా దేశముల నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును, ఆయన పోగు చేసిన వారును, పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. ఆ మాట పలుకుదురు గాక. ఇది ఏం చదివావు నువ్వు? 107వ కీర్తన 107 అన్నాను. 107 3. 13 107 కష్టకాలమందు, అమ్మాయి మాట్లాడకండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడుండండి, ఎక్కడుండి మొదలుపెట్టారండి? వారు కష్టాలలో ఉండి, అవునా? సంతోషంలో ఉందా? కష్టాలలో ఉండి దేవుణ్ణి మొదలుపెట్టారండి. వాళ్ళు దేవుడికి వాళ్ళకి కష్టాలు వచ్చినాయి. యోగు కూడా కష్టాలు వచ్చినాయి, మనకి కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలు రావడానికి గల కారణం ప్రార్థనలో ఎదగడానికి, ప్రార్థనలో బలపడడానికి, ప్రార్థనలో ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుచేత నీకు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కష్టాల నుండి దేవుడు విడిపించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి మీరు ఎలాంటి కష్టాలతో వచ్చావు, ఎలాంటి బాధలతో వచ్చావు, ఎలాంటి సమస్యలతో వచ్చావు, దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొదలుపెడితే నీ యొక్క కష్టాల నుంచి నేను విడిపిస్తాను. ఎలాంటి కష్టాలండి? ఎలాంటి కష్టాలు? అది ఏ కష్టాలైనా సరే కావచ్చు. నేను బాధ పెట్టి వ్యాధి కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు కావచ్చు. ఎలాంటి కష్టాలు ఉన్నా ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు అందులో విడిపించింది. దేవుని ఎందుకు వచ్చిందంత కష్టం? ఎందుకు వచ్చిందమ్మా? రాష్ట్రానికి అంటు కట్టకుండా తిరిగి ఘోరగా ఉండడం వల్ల ఏమొచ్చింది? కుటుంబంలో కష్టం వచ్చింది. దీవెన వాళ్ళరా, మనకు వచ్చే ప్రతి కష్టము మన మేలు కోసం, మన క్షేమాన్ని కోరి, మన ఆశీర్వాదాలు కోరి దేవుడు మనకి కొన్ని సార్లు కష్టాలు మన మీద రావడానికి, మన కుటుంబం మీద రావడానికి దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే వారికి కష్టం వస్తే నడిపించుకొని నా దగ్గరికి వస్తారు, కష్టం వస్తే నా దగ్గరికి వస్తారు, బాధ వస్తే నా దగ్గరికి వస్తారని దేవుడు
ఎదురు చూస్తాం. దేవుని దేవునికి స్తోత్రం. మీరు నాయకులు ఉంటే నేను పిల్లలు కూడా ఉంటాను. అప్పుడు మీరు బహుగా భరిస్తారు. లేదు ఈ గుడిగా ఉన్నాడంటే ఇంటిపోయే పరిస్థితి పొందగలగా ఉంటుంది. రేపొద్దున్న ఆశీర్వాదానికి బదులు, ఆరోగ్యానికి బదులు ఏమొచ్చిందంటే ఇక్కడ ఏమొచ్చిందమ్మా, కష్టాలు వచ్చిందండి కదా. దేవుడు నమ్ముకుని కూడా యువకు గారు కూడా కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. యువకు పడ్డగానే కష్టాలు. ఏమైనా పాపం చేశాడా, ఏమైనా దేవుడికి ఇతరులతో నడిచాడంటే కానీ దేవుడు మరికొంత ఒక వ్యక్తి అనిపించడం కోసం యోగుని కూడా దేవుడు శ్రమల పని చేస్తాడు. దేవుడు తీసుకోవాలి. ప్రియమైన మాట్లాడా ఈరోజు ఏ జ్ఞాపకం ఉన్న దేవుడు నిన్నులో స్వస్థపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరమన ఎవరికి నాటయ్యా, ఎవరికి నాటే పరమన దేవుడికి ఏమొచ్చింది, దేవుడికి గౌరవం ఏమొచ్చింది చెప్పాలని ఏమొచ్చింది, ఏమొచ్చింది దేవుడికి గౌరవం ఏమొచ్చింది. ఓకే, అట్లా నమ్మకూడదు. మీరు ఎవరిని నమ్మాలండి. ప్రభు దేవుడికి ఈ మధ్యాహ్న సమయంలో మనం ఎవరిని పరిపూర్ణంగా నమ్మితే మన జీవితాలు బాగుంటాయో దేవుని వాక్యం చెప్తూ ఉంది. నేను ద్రాక్షావళినై ఉన్నాను, మీరు తీగులై ఉన్నారు. మీరు నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు నాలో ఉంటే నేర్పడంతో అంతే కదండి. ఆయనలో మనం ఉంటే మనలో ఆయన ఉంటాడు. ఈ కష్టాల నుండి బాధ నుంచి మరో మాట చూద్దాం. మొట్టమొదటిది మనము దేవుల్లో ఉంటే ఆశీర్వాదాలు, ఉండకపోతే ఏమవుతాయంట కష్టాలు కదండి. మనం చెప్పాలి ఏమవుతాయి, కష్టాలు వస్తాయి. కష్టాలు రావడానికి ప్రధానమైన కారణం దేవుడికి మనం కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఆయన ప్రధానమైన మనము కొంచెం దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మూడవ మాట కూడా దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్త చూస్తే ఆ దిగోపదేశ కారణం 28 యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేసే కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. నువ్వు ఏదైనా వ్యవసాయం చేస్తుంది దాని కాలమందు వర్షాలు కురిపిస్తారు. ఈ పంటలు సమృద్ధిగా పండుతాయి. వ్యవసాయం చేయి, చెరువులై లేదా ఏదైనా పని చేసుకో. ఏ పని చేసినా వాటికి కావలసినటువంటి అవసరాలు ఏమిటో నేను చేసి అభివృద్ధి పరుస్తాను. ఈ అభివృద్ధి పరుస్తాను. నేను దీనిలో ఆశీర్వదించినప్పుడు నువ్వేమవుతా అప్చేస్తావు. నీ దగ్గర 4 రూపాయలు అప్చేస్తావు. నువ్వు అంటున్నాడు మన దగ్గర 4 రూపాయలు ఉంటే ఎవరైనా అప్చేస్తావా? లేనప్పుడు మన బాధలు బట్టి మనము అప్పులు చేస్తాం. అంటే అప్పులు చేయడం తప్ప నేను అట్లా అవసరానికి అప్పు చేసుకోవాలి. బిడ్డలు అప్పు చేయాలి, ఇల్లు కట్టాలి, అప్పు చేయాలి. అలా కొన్ని విషయాలు ఉన్నాయి. అప్పు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పు చేయొచ్చు. కానీ అప్పు చేయొచ్చు అన్నారు కదా పాస్టర్ అని చెప్పి 5 కారణంగా అప్పు తెచ్చి అప్పుడు కూడా అవ్వకూడదు. దేవుడు తీసుకోవాలి.
హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో సన్నిహితంగా ఉండాలి? దేవుడితో లోకంతో. దేవుడితో ఉండాలి. దేవుడితో సహవాసం చేసే వాళ్ళు ఎప్పుడు ప్రార్థన జరుగుతుందా, పరిగెత్తుకుందామని చూస్తాం. ప్రార్థన అంటే ఆత్మీయ ఆకలితో ఉంటారు వాళ్ళు, ఆత్మీయ తప్పితో ఉంటారు. అయ్యా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో నన్ను ఏ విధంగా బలపరుస్తాడు, దేవుడి సన్నిధి కథలనే ఉండాలి, మోకాళ్ళు ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆయన మాటలు నేను వినాలి, విన్న దాని ప్రకారం నేను నడవాలి అనేటువంటి ఆతృత మనలో ఎప్పుడైతే ఉందో, నిజానికి ఏమన్నా ఇంట్లో బాగుంది విద్యాపడి అన్నమని కూడా అన్నారు. నేను మొత్తంలో ఇది తెలిసిన 50 నిమిషం ఉందని చెప్పాను. అలాగే నిలబడకపోయినా ఎందుకు చెప్తారంటే మన పరిస్థితి దేవుడికి తెలుసు. అయినా మీరు అంత దేశంలో వచ్చారు, అలాంటి పరిస్థితులు వచ్చారు, దేవుడు తన సన్నిధిలో కూర్చోబెట్టుకొని ఆయన దాసుని ముఖాంతరంలో నుండి మనతో మాట్లాడే దేవుడు అదండి మంచి దేవుడు. అందుకని అన్నాడు, నీవు నాతో ఉంటే నేను నీతో ఉంటాను, అప్పుడు భరిస్తాను. అంతేకాకుండా నీవు అనారోగ్యంలో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, ఉపవాసముడి కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ఏ సమస్యలో ఉన్నాయో, బాధల్లో ఉన్నా ఆ బాధలు తర్వాత మూడవది, నీవు అప్పుల పాలైపోయావా, అనారోగ్యాలు వచ్చి, వ్యాధులు వచ్చి, బాధలు వచ్చి, అప్పులు చేసి ఆసుపత్రులు పాలైపోయి, కుటుంబాలు దివాళా తీసిందా, తినడానికి ఇల్లు లేదా, కట్టుకోవడానికి వస్త్రం లేదా, ఆకలిలో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, అమ్మా ఈ ప్రతి విధమైనటువంటి దరిద్రాన్ని, ప్రతి విధమైన బాధలు నేను వినిపిస్తాను. మీరు ఇంతవరకు అప్పులు చేసే వ్యక్తిగా ఉన్నావు, కానీ ఇంకా ముందు మీరు అప్పులు ఇచ్చే వ్యక్తిగా ముందు దేవుడితో ఉంటే రోగాలను బాగు చేస్తాం. రెండవది, అప్పులు బాగా అయిపోతే అప్పుల నుండి విడిపెట్టడమే కాక నువ్వు అనేక ఇచ్చేవాడిని దేవుడు చేస్తాడు. మూడవ మాట చూద్దాం. మొదటిగా ఆదికాండం మొదటి అధ్యాయం 28 చూడమ్మా. ఆదికాండం 1:1 మూడవ మాట దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించి ఆశీర్వదించాడు. ఆయనతో ఉన్నవారి కోసం, ఆయనతో ఉండేవారి కోసం, ఆయన వాక్యాన్ని వాక్యాన్ని జీవించే వారి కోసం దేవుడు చెప్తున్నటువంటి మాట, వారిని ఆశీర్వదించను. ఆశీర్వదించడం చెప్పలేము. వాళ్ళను దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఎలాగ ఆశీర్వదించాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. దేవుడు ఎలాంటి ఆశీర్వాదించాడుగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది దేవుడు కోరుకునేది మన అప్పులు కూడా అయిపోవాలను, అనారోగ్యం అయిపోవాలను, మన రెక్కల కష్టం పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేది దేవుడు కోరుకుంటాడు. కానీ మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా దేవుడు వారిని ఎవరిని ఆయనతో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించడమే కాక ఇది ఏమంటాడంటే ఫలించాలి. ఎవరుంటారమ్మా? మీరు ఫలించి అది ఏమంటాడు దేవుడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది. దేవుడు కూడా అన్నాడు, ఎవరి ఎందుకు నేరుందో, ఎవరు నా ఎందుకులో, ఎవరి ఎందుకు నేరుందో వాళ్ళు బహుగా ఫలించి. ఈరోజు దేవుడు మాకు ఏంటంటే, దేవుని ఎందుకు ఉన్నవారు ఫలించగలుగుతారు, అభివృద్ధి చెందుతారు, అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి అప్పుడు పాత్రలో దేవుడు తిరుగుతాడు, ఏది చేసిన దేవుడు దాన్ని జీవిస్తాడు. అంతేకాకుండా దేవుడు అందరూ కాకుండా వారిని ఆశీర్వదించాడు. ఎలాగనగా ఏం చేయాలన్నా మీరు ఏం చేయాలి? ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయాలంట? చదవాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఉందా, అభివృద్ధి ఉందా, ఆశీర్వాదం ఉందా అంటే లేనే లేదు కదండి. బాధలు తప్పట్లేదు కదా. ఎంతోమంది ఈ రోజుది
ఇద్దరు మాట్లాడుతున్నావు కదా, ఈ దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, నీకే కష్టాలు ఎక్కువవుతున్నాయి. దేవుని మందిరానికి రాకపోయినా ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు ఎంతోమంది హిందువులతో సూర్యకోటి మాటలు మాట్లాడి ఆత్మీయంగా మనల్ని బలహీనపరిచేటువంటి వ్యక్తులు సాతాను సమాజం మన చుట్టూ ఉంది. అలాంటి వాడికి మనం దూరంగా ఉంది. దేవుడు అంటున్నాడు, అమ్మ నీవు ద్రాక్షవడితో అంత్యకట్టబడి తీగిగా ఉంటే కనుక ఫలిస్తాం. నీకు నాలో ఉంటే నీలో ఉంటే అప్పుడు నీ కుటుంబం బహుగా ఫలించబడుతుంది. అంతేకాకుండా నీకున్నటువంటి వ్యాధులు, బాధలు, సమస్యలు, రోగాలు ఏ రోగమైనా ఒకవేళ ఈ అసాధ్యమైన డాక్టర్కి అది అసాధ్యం కావచ్చు, కానీ పరమ డాక్టర్ చేశాడు ఈ రోగాన్ని మోసేస్తారు. మూడవదిగా అప్పులు పోలైపోయాం, అనారోగ్యంతో అప్పులు పోలైపోయాం, ఈ కష్టాలు నాశవంతులు పోలైపోయింది. కనుక దేవుడు అంటున్నాడు, ఈ యొక్క అప్పులన్నీ కూడా నేను తీర్చి అప్పులు తీర్చడమే కాకుండా తిరిగి నువ్వు అధికంగా అప్పించేవారిగా నేను అందుకే కనుక దేవుడు స్తోత్రం దేవుడు అలా చేయాలంటే మనము ఈ ద్రాక్షవడికి చదవక అంటు కట్టబడి తీగవలే ఆరోగ్యంగా ఉంటాను. శ్రమైనా, కష్టమైనా, బాధైనా ఉంటాను. నువ్వు ప్రార్థన చేస్తే కదా నీ కుటుంబం రక్షించబడేది, ప్రార్థన ఇద్దరు కదా నీ కుటుంబం రక్షించబడి, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా రక్షించబడాలంటూ దేవుడి సన్నిధికి రావాలి, మోకరించాలి. అదే దేవుడి ప్రార్థన. దేవుడి వాతావరణం బాగానే దాటానికి అవకాశం లేదు. ఎందుకని అంటారా? ఆఖరిగా దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటాడమ్మా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకున్నది. అభివృద్ధి చెందాలంటే ముందు ఫలించాలి, ముందు అభివృద్ధి చెందాలి. నువ్వు అభివృద్ధి చెందకుండా సంఘం అభివృద్ధి చెందదు. నువ్వు ఫలించకుండా సంఘం అన్నటికీ ఫలించదు. సంఘం ఫలించాలన్నా, జన సమూహంలో మందులు నమ్మబడాలన్నా ముందు ఫలించబడాలి. ముందు ఫలించాలంటే నువ్వు ఎక్కడుంటే ఫలించావు? దేవుడి సన్నిధిలో అంతకట్టబడిన వ్యక్తిగా ఉంటుంది సార్. నువ్వైనా నేనైనా ఫలిస్తాం అని చెప్తాం. మన దేవుడు మనను ఫలించాలని అభివృద్ధి చెందాలని కూర్చున్నాడు. కానీ నీవైనా నేనైనా అప్పుడుగా ఉండాలని, అనారోగ్యాలతో ఉండాలని, బాధలతో ఉండాలని, రోగాలతో ఉండాలని దేవుడు ఇప్పుడు కూడా కోరుకునేవాడు. ఈరోజు మన పరిస్థితులు ఉన్నలు లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా మార్చబడాలంటే ద్రాక్ష వడితో తీగల మీద అట్టకబడి ఉండాలి. అలా ఉంటే నేను నాలో ఉంటే నేను మీలో ఉంటాను. అప్పుడు మీరు ఏమవుతారంగా బహుగా ఫలిస్తారు. అలాంటి ఫలింపు, అలాంటి విస్తరణ, అలాంటి ఆశీర్వాదము దేవుడు మీకు, మాకు, మనందరి కుటుంబాలకి తమ్ముడుగా దయచేసి దీవించి ఆశీర్వదించడం కాక. ఆంటీ నాకేనంట